కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మార్చ్ 19న ముహూర్త బలం గట్టిగా ఉన్నట్టుంది. ఎవ్వరూ తగ్గటం లేదు. 3 క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. 3 పాన్ ఇండియా మూవీసే. ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ 19నే వస్తామని అందరూ బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. 3 క్రేజీ మూవీస్ ఒకేసారి వస్తే ఎక్కువ నష్టపోయేదెవరు? KGF 2తో యష్ హిందీలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ కన్నడ హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని బాలీవుడ్ ఎదురు చూస్తోంది. KGF 2 తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకొని నటిస్తున్న టాక్సిక్ మార్చ్ 19న రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజు 2025 బాలీవుడ్ ని ఊపేసిన దురంధర్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. దురంధర్ వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు దాటేసింది. సినిమా రిలీజ్ అయి నెల రోజులవుతున్నా ఇప్పటికీ మంచి వసూలు రాబడుతోంది. ఇంతటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న 2 సినిమాలు టాక్సిక్, దురంధర్ ఒకే రోజు వస్తే హిందీలో టాక్సిక్ కి దెబ్బ పడే అవకాశం ఉంది. దురంధర్ మానియా నుంచి బాలీవుడ్ ఇప్పట్లో బయటపడదు. KGF 2 రిలీజ్ అయి 4 ఏళ్లు కావడంతో యష్ హవా తగ్గింది. డెకాయిట్ ని మార్చ్ 19న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు మేకర్స్. అదే రోజు రావాల్సిన టాక్సిక్ వాయిదా పడిందని ఇంటర్నల్ గా తెలిసింది కాబోలు. అందుకే ఇదే డేట్ కి డెకాయిట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే టాక్సిక్ మాత్రం పోస్ట్ పోన్ కావటం లేదు. టాక్సిక్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతూ ఉంటే డెకాయిట్ తెలుగు, హిందీలో రిలీజ్ అవుతోంది. సినిమాటోగ్రఫర్ షానియల్ డియో డైరెక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న డెకాయిట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. మేజర్ తెలుగుతో పాటు హిందీలో కూడా సక్సెస్ కావడంతో ఈ క్రేజ్ ని యూజ్ చేసుకుంటూ డెకాయిట్ ని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. మరి దురంధర్ క్రేజ్ ని డెకాయిట్ తట్టుకోవడం కష్టమేనా? దురంధర్ ఎఫెక్ట్ టాక్సిక్, డెకాయిట్ పైనే కాదు, మార్చ్ 26న రిలీజ్ అవుతున్న నాని ది పారడైజ్ 27న రామ్ చరణ్ పెద్ది పైన కూడా పడే అవకాశం ఉంది. 8 రోజులు గ్యాప్ ఉన్నా దురంధర్ దెబ్బకి అవతార్ కూడా తట్టుకోలేకపోయింది. RRR తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో లక్ పరీక్షించుకుంటే బెడిస్ కొట్టింది. అయితే పెద్ది హిందీ ఆడియన్స్ కి నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. మార్చ్ 19న వస్తున్న దురంధర్ 2కి హిట్ టాక్ వస్తే పెద్ది అంతకు మించిన సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. దసరా నుంచి తన ప్రతి సినిమా హిందీలో రిలీజ్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు నాని. హాయ్ నాన్న హిట్ 3 తెలుగులో హిట్ అయినా హిందీలో నిరాశ తప్పడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న ది పారడైజ్ తో హిందీలో బోనీ కొట్టాలనుకుంటున్నాడు నాని. అయితే టాక్సిక్, డెకాయిట్, దురంధర్, మరుసటి రోజే వస్తున్న పెద్ది, ఇలా చాలా సినిమాల మధ్య వస్తున్న పారడైజ్ హిందీలో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు.